टीआरएस सेक्रेटरी जनरल के केशव राव ने तेलंगाना भवन में कौमी परचम लहराया। बादअज़ा मुनाक़िदा तकरीब से खिताब करते हुए टीआरएस जनरल सेक्रेटरी के केशव राव ने वाज़ेह किया है कि 17 सितंबर तेलंगाना के इंज़माम का दिन था और इस सिलसिले में किसी तनाज़े की जरूरत नहीं थी। उन्होंने कहा कि हमें 15 अगस्त 1947 को आज़ादी नहीं मिली है और 1 साल बाद तेलंगाना को आज़ादी मिली, इसीलिए आज हमारी आज़ादी मुकम्मल है। केशव राव ने कहा कि 17 सितंबर से मुताल्लिक़ चंद लोगों की जानिब से गैर जरूरी बयानबाजी की जा रही है। इस तकरीब में टीआरएस कायदीन बी वेंकटेश्वर्लु, श्रीनिवास रेड्डी और दीगर ने शिरकत की। చరిత్ర మాత్రం మనకంతా ఎత్తులో సృష్టికి సరిపడతా ఉంది. విలీనం అనుకుంటామా, విముక్తి దినం అనుకుంటామా, ఏమనుకున్నా కానీ ఒక మాట నిజం. ఆనాడు దేశమంతా సంతోషపడుతున్న 15 ఆగస్టు నాడు మనకి ఆ భాగ్యం కలగలే. మన దగ్గర ఉన్న రాజు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం ఇండిపెండెంట్గానే ఉంటానని చెప్పడం, మనం వేచి చూడడం, మరి ఒక సంవత్సరం లోపలనే కొన్ని డెవలప్మెంట్లు మీరు చూసారు. వాటి డెవలప్మెంట్ వల్ల విలీనానికి ఒప్పుకోవడం, మనం కూడా భారతదేశంలో విలీనమై నిజమైన పూర్తి స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రాన్ని ఆదరించాం. కాబట్టి నేటి దినం మనకి సంపూర్ణ స్వాతంత్రం వచ్చే దినగా మాట్లాడుకోవచ్చు. లేకపోతే జూనాగఢ్ కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇటువంటి రాష్ట్రాలు కొంచెం సపరేట్గా ఉండి భారతదేశానికి ఒక పూర్తి స్వరూపం ఇవ్వలేకపోయినాయి. ఇవాళ మనం తెలంగాణలో జరిగిన ఉద్యమం అది సాయుధ పోరాటమేనండి, లేదా తెలంగాణ విలీనం గురించి కానీ పోరాటం కానీ